మనం ఈ వీడియోలో మోకాళ్ళ నొప్పులకి తిప్పతీగ వైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. తిప్పతీగ చూర్ణము ఒక 40 గ్రాములు తీసుకోండి. దీన్నే అమృతవల్లి చూర్ణం, గుడూచి చూర్ణం అనేటువంటి పేర్లతో పిలుస్తుంటారు అనమాట. ఒక 40 గ్రాములు తిప్పతీగ చూర్ణం తీసుకో. అట్లే వావిలాకు చూర్ణం అనేటువంటి పేరుతో కూడా మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది. వావిలి చూర్ణం అంటే తెలుగు పేరు, నిర్గుండి చూర్ణం అంటే సంస్కృతం పేరు. కాబట్టి వావిలి చూర్ణం లేదా నిర్గుండి చూర్ణం అది ఒక 40 గ్రాములు తీసుకోండి. శొంఠి పొడి ఒక 40 గ్రాములు తీసుకోండి. తిప్పతీగ పొడి 40 గ్రాములు, వావిలాకు పొడి 40 గ్రాములు, శొంఠి పొడి 40 గ్రాములు. ఈ 3 పదార్థాలు కలపడం వల్ల 120 గ్రాముల ఔషధం రెడీ అయిపోతుంది. దీన్ని రోజు 4 గ్రాముల చొప్పున ఒక నెల పాటు వాడేసేసి తర్వాత మరలా తాజాగా తయారు చేసుకుని మరలా వాడుకుంటూ ఉండాలన్నమాట. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు.